యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారి అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చు వారి బలలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారనెను. ప్రభువు దేవాలయంలోకి వచ్చి ఆ దేవాలయమును శుద్ధి చేశాడు. ఆ సమయంలో అక్కడున్న ధనాపేక్షను, అక్కడున్న డబ్బుని, అక్కడున్న వ్యాపారమును, అమ్మడము కొనడము, రూకలు మార్చువారు వాటన్నిటిని బల్లలనే ఎత్తేసి కొరడా తీసుకొని వాటన్నిటిని చెల్లాచెదురు వెళ్ళగొట్టేశాడు మందిరంలో నుండి ప్రభు. అప్పుడు ప్రభు అంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారు. అలాగైపోయింది దేవుని మందిరం. ఎప్పుడు దేవుని మందిరం దొంగల గుహ అవుతుందంటే దేవుని మందిరములో డబ్బులకు ప్రాధాన్యత ఉన్నప్పుడు అవుతుంది. దేవుని మందిరములో ధనవంతులకు ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అవుతుంది. దేవుని మందిరములో ఆస్తిపాస్తులకు కట్టడములకు విలువనిచ్చినప్పుడు అవుతుంది. దేవుని మందిరములో వెలిచూపు వలన నడిపించబడినప్పుడు అవుతుంది దొంగల గుహ. ఆ దొంగలందరూ ఏకీభవించి నాశనానికి పోతారు. దొంగలు చేసేది దోచుకుంటారు, పంచుకుంటారు, మోసం చేస్తారు, బలాత్కారం కలిగి ఉంటారు, ధనాపేక్ష కలిగి జీవిస్తూ ఉంటారు. ఇది మందిరములో జరిగే దొంగల గుహ యొక్క స్థితి. ఇది దేవుడు ముందు పెట్టాడు, మన ముందు మనకు బుద్ధి రావాలని పెట్టాడు. అయినా కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఏ మాత్రం బుద్ధి తెచ్చుకునే స్థితి లేదు. ఏ మాత్రం దేవుని బిడ్డలకు భయం లేదు, దేవుని ఎదుట సిగ్గు లేదు. వారు నిర్భయంగా ధనాపేక్ష కలిగి లోభులై దోషముతో నింపబడి దోచుకుంటూ బలాత్కారం చేస్తూ ధనాపేక్ష కలిగి ధనమును లక్ష్య పెడుతూ జీవిస్తూ ఉంటున్నారు. మందిరములో అమ్మకాలు జరగకూడదు, కొనుక్కోవడము జరగకూడదు. అది బైబిల్ అయినా సరే, పుస్తకాలైనా సరే, ఏదైనా సరే. కానీ అదే కాకుండా విచ్చలవిడిగా అన్ని మందిరములో జాతర తిరిగా అన్యుల స్థలాల్లో ఏ విధంగా జాతరలు ఉంటే అమ్మకాలు జరుగుతాయో అలా మందిర ఆవరణములో అమ్మకాలు. కొన్ని మందిరాల్లో అయితే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, హోటల్స్ కూడా ఉంటాయి, స్టాల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉంటాయి, ఇప్పటికీ ఉన్నాయండి. కొన్ని మందిరాల్లో అయితే అమ్ముతా ఉంటారు, ప్రతిదీ అమ్ముతారు. డబ్బులు 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 డబ్బులు. కొనుక్కోండి ఇవ్వండి, కొనుక్కోండి ఇవ్వండి, మీరు దీవించబడతారు. ఏ విధంగా దీవించబడతారు? మీరు ఆస్తి పెరుగుతుంది, మీ డబ్బులు పెరుగుతాయి, మీ ఉద్యోగాలు పెరుగుతాయి, మీకు రాబడి వస్తుంది. డబ్బు 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 డబ్బు. ఇస్తే డబ్బు, కొనుక్కుంటే డబ్బు, అన్నిటికీ డబ్బు డబ్బు డబ్బు. వ్యాపార స్థలం అయిపోయింది మందిరం. మందిరములో ధనాపేక్షనంతటిని దేవుడు తొలగించేశాడు. మందిరములో ఉన్నటువంటి లోభత్వము దేవుడు తొలగించాడు. దేవుని ప్రజలు ఆది నుండి వారు చేసే తప్పేమిటంటే దేవుని బిడ్డలు లోభము వలన కలిగిన దోషము వారు కలిగి ఉన్నారు. లోభము వలన కలిగిన దోషము ఏంటి? లోభం అంటే దేవుని దగ్గరకు వస్తారు, దేవుని చేత రక్షణలో నడిపించబడతారు, ప్రభు ద్వారా దేవుని ద్వారా స్వస్థత పొందుతారు, విడుదల పొందుతారు, ఆదరణ పొందుతారు, సహాయం పొందుతారు, ఓదార్పు పొందుతారు, ప్రభు ద్వారా స్థిరపరచబడి లోకంలో జీవిస్తూ ఉంటారు. అప్పుడు వారిలోకి దోషం సంభవిస్తుంది, దోషం ప్రవేశిస్తుంది. ఏమి దోషం? ప్రభు వారికి ఇచ్చిన వాటన్నిటినీ ఆధారం చేసుకొని, ప్రభు వారికి ఇచ్చిన ఆస్తి, డబ్బు, ప్రభు వారికి ఇచ్చిన ప్రజలు చుట్టూ అన్న సమస్తమును వారు ప్రేమించడము, వాటిని ఆశతో అపేక్షించడం మొదలు పెడతారు, ప్రభువుని పక్కన పెడతారు. ఇది వారికి కలిగే దోషము, లోభము వలన కలిగే దోషము. ఆ దోషము గురించి ప్రభు ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రభు ఆగ్రహపడి కొట్టాడు అంటే శిక్షించాడు. దేవుని బిడ్డలను దేవుడు కొడతాడు, శిక్షిస్తాడు. లోభం వలన కలిగే దోషమును బట్టి డిసిప్లిన్ చేయడానికి కొడతాడు, శ్రమ పెడతాడు, శిక్షిస్తాడు, బాధపరుస్తాడు, వదిలిపెడతాడు. అప్పుడు సరి చేసుకునే బాధ్యత మనది. బుద్ధి వచ్చి దేవుని వైపు తిరిగే బాధ్యత మనది. బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు మన హృదయాన్ని తిప్పే బాధ్యత మనది. ఆ దోషమును బట్టి, వారికి ఉన్న లోభమును బట్టి దేవుడు ముఖము మరుగు చేసుకున్నాడు, కోపంతో ఉన్నాడు వారి పట్ల. ఎందుకు కోపం అంటే, నా బిడ్డలు, నా ప్రజలు నన్ను వదిలేసి లోభముతో వారు దోషభరితులయ్యారు. నా బిడ్డలు, నా ప్రజలు నన్ను వదిలేసి ఈ లోకంలో ఉన్న వాటి యందు నమ్మకం పెట్టుకొని వాటిని ప్రేమించి హత్తుకొని జీవిస్తూ ఉన్నారు. వాటి కొరకు తాపత్రయపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, ఆశపడుతున్నారు. నన్ను వదిలిపెట్టారు అని దేవుడు కోపముతో మరుగు చేసుకున్నాడు, ముఖం తిప్పుకున్నాడు.
రక్షింపనేరకయున్నట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు, విననేరకయున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరిచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మన దోషము, మన పాపము ఇప్పుడు దేని వల్ల వస్తుందంటే లోభము వలన వస్తుంది. సంఘములో జరిగే లోభత్వం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. చూడండి, విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకండి. మీరిక్కడ మోమాట పడితే పరలోకములో నేను మీ గురించి మోమాట పడతాను. అప్పుడు దూతలు మిమ్మలను త్రోసివేస్తారు. మీరు విశ్వాస విషయంలో మోమాట పడకండి. ఎటువంటి మోమాటం లేకుండా విశ్వాసం ముందు మీరు స్థిరంగా ఉండండి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రం ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆయనను మంచి స్థలంలో కూర్చోబెట్టి ఆయనను ఘనపరిచి ఆయనను పొగిడి, పేదవాళ్ళని తక్కువ స్థలంలో కూర్చోబెట్టి వారిని లెక్క చేయకుండా పడుండి ఇక్కడ అని వదిలేస్తారు. సంఘములలో ధనవంతులను, గొప్ప వాళ్ళని, చదువుకున్న వారిని లెక్క చేస్తారు. పేదవారిని పక్కకు పడేస్తారు. ఇట్లా ఉంటే ఉండండి, పోతే పోండి. మీరు ఎంత ఇస్తారు కానుకలు? ధనవంతులైతే చాలా కానుకలు ఇస్తారు. కాబట్టి ఆ ధనవంతుల వలన సంఘం నడిపించబడుతుంది. ఇదే మందిరములో ఉన్నటువంటి లోభత్వం, ఇదే మందిరములో ఉన్నటువంటి దోషం, అపవిత్రత. దేవుడు వాటన్నిటినీ దులిపి అవతల పాడేశాడు కొరడా తీసుకొని. యేసుక్రీస్తు ప్రభు మందిరంలో కూర్చొని కానుకలు వేస్తున్నప్పుడు ఆయన చూస్తూ అంటున్నాడు, ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసినప్పుడు అక్కడ అనేక మంది ధనవంతులు వచ్చి విశేషంగా వారు కానుకలు వేసినప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ పేద విధవరాలు వేసిన 2 కాసులు ఈమె ఇక్కడ వేసిన వారందరికంటే ఎక్కువ వేసింది అంటున్నాడు యేసయ్య. ఎక్కువ. ఎందుకంటే ఆమెకు తనకున్న జీవనమంతయు కూడా ఆమె ప్రభుకి వేసింది అంటున్నాడు యేసయ్య. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ 2 మన ముందు పెట్టాడు. మీరు సిరికి కానీ దేవునికి కానీ దేనికి మీరు దాసులై ఉంటారు. సిరి అంటే ఆస్తి, డబ్బు, సంపద, సిరి. దేవుడు అంటే దేవుడే, ఆయన ప్రభువు. ఆ ప్రభువుని, సిరిని కలిపి ప్రేమించడమే మతం. ఆ డబ్బుని, సిరిని కలిపేయటమే మతము. డబ్బు, ఆస్తి అంటే మనుషులు ఆశతో ఎగబడతారు. వద్దు అనేవారు ఎవరైనా ఉంటారా లోకంలో? వద్దు, నాకు డబ్బు వద్దు, ఏమొద్దు, ఉన్నదే చాలు, ఏం అక్కర్లే అన్న వాళ్ళు ఎవరైనా ఉంటారా లోకంలో? ఉంటే వారు రక్షించబడిన వారు, వారు ప్రభు ద్వారా స్వస్థత పొందిన వారు, వారు ప్రభునందు కృతజ్ఞత బుద్ధి కలిగి, స్వస్థ బుద్ధి కలిగి ప్రభుతో కలిసి సంతోషముతో గడిపేవారు, వారు దేవునితో సమాధాన స్థితి కలిగి అనుదినం ప్రభువుని వైపు చూస్తూ వెళ్ళేవారే. అంతే. ఇదే దేవుడు మన ముందు పెట్టిన సత్యం అండి. మనము దేవునిని ఎంతగా ప్రేమిస్తున్నాం, ఈ లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాం. మన ముందు ఎప్పుడు 2 ఉంటాయి. లోకం అంటే డబ్బు, దేవుడు అంటే పరలోకం. మనం పరలోకమును, ప్రభువుని ప్రేమించాలి. అప్పుడే మన హృదయపూర్వకంగా దేవునిని ఘనపరచగలుగుతాం, ఆయనను ప్రేమించగలుగుతాం. వాటిని వేరు చేసి ప్రభువుని హత్తుకొని జీవించడమే దేవునితో కలిసి ఆత్మీయ జీవితం, సమాధాన స్థితి. ఆ సమాధాన సంబంధమైన సంగతులను మనం ధ్యానించాలి, తలంచాలి. ప్రభు అదే మన ముందు పెట్టాడు. మనల్ని లోకంలో పోషించడానికి, నడిపించడానికి, మన అవసరతలు తీర్చడానికి, మనల్ని స్వస్థపరచడానికి, బ్రతికినన్ని నాళ్ళు దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన చేయగలడు, ఆయన అన్ని చేయగలడు. కానీ ఆయన మనకిచ్చిన వాటిని మనం హత్తుకోకూడదు, ఏమాత్రం హత్తుకోకూడదు. ఆయన మనకిచ్చిన వాటి కొరకు ఏమాత్రం కృతజ్ఞత కలిగి ఉండకూడదు. వస్తువులు, ఆయన మనకిచ్చిన రక్షణను, ఆయనతో మనకున్న సమాధాన స్థితిని, మన పాపములు, అతిక్రమలు క్షమించి మనకు స్వస్థత ఇచ్చాడు, ఆత్మీయ స్వస్థత. దానిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రభువా, నా ఆత్మను నరకంలో పారవేయబడకుండా నన్ను రక్షించుటకు ప్రభువా నాకు ఇచ్చిన రక్షణను బట్టి, క్షమాపణను బట్టి, పరలోకంలో స్థలమును బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఆత్మీయ సంగతులను బట్టి, ఆ సమాధాన సంబంధమైన సంగతులను బట్టి మనం కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడండి. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే బలాత్కారమందు నమ్మిక ఉంచకండి. బలాత్కారం నందు, అడ్వాంటేజెస్ లైఫ్ నందు నమ్మకం ఉంచకండి. మీ బలమును, మీ యొక్క శక్తిని, మీ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి బలాత్కారం చేసి ఏదో సంపాదించి ఏదో స్థాపించాలని చూడకండి. దోచుకొనుట చేత గర్వపడకండి.
మీరింత దోచుకున్నాం, మేమింత దోచుకున్నాం, మేమింత సంపాదించాం, మేమింత కలిగి ఉన్నాం, మేమింత కూడబెట్టుకున్నాం అని గర్వపడకండి. ధనము హెచ్చినా కానీ దానిని లక్ష్య పెట్టకండి. అసలు దాన్ని కేర్ చేయకండి. ధనాన్ని లక్ష్య పెట్టకండి. ఈ స్థితి దేవుడు తన బిడల పట్ల ఉండాలని ఆశిస్తా ఉన్నాడు. ప్రభువు వైపు చూచి ఆయనను హత్తుకోవాలి, ఆయనను ప్రేమించాలి, ఆయన మీద ఆనుకోవాలి. ఆయన ద్వారా మనం జీవించాలి. ఆయన మనకిచ్చే డబ్బు వలన కాదు, ఆయన మనకిచ్చే దేని వలన కాదు, ఆయన వలన అని మనం గ్రహించాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. అందుకనే మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉంది అని చెప్పాడు యేసయ్య. దేవుడిచ్చే వాటి వల్ల కాదు, ఆయన మాట వలన మనం బ్రతుకుతాం. మనం జీవాత్మ అయి ఉన్నాం. నరులు జీవాత్మ, ఉట్టి శరీరము ఏదో కాదు, మనలో జీవాత్మ ఉన్నది. ఆత్మ రక్షించబడాలి, బ్రతకాలి, ఆత్మ నిత్య జీవం చేరాలి. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఇలాంటి ఆత్మీయ సంబంధమైన స్థితిలో ప్రార్థన మందిరముగా ఉండాలని ప్రభు మన పట్ల ఆశించి తన మందిరమును మన ముందు పెట్టాడు. నేడు నూతన నిబంధనలో మందిరము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలోనికి మనం రావాలి. ఆయన శరీరము, సంఘము, దానికి అధిపతి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన క్షేమాభివృద్ధి కొరకే ఆయన సమస్తం చేస్తాడు. మన ఆత్మీయ క్షేమము కొరకే మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఆయనకు భయపడి జీవించాలి.